దాన్ని వేదంలోంచి ఉద్ధరించాడే. ఉద్ధరించి రాముణ్ణి కేవలంగా నిమిత్తం చేసుకున్నాడు. కృష్ణుడు ఎలా అయితే అర్జునుణ్ణి నిమిత్తం చేసుకుని భగవద్గీతనిచ్చాడో అలా రాముణ్ణి నిమిత్తం చేసుకుని ఈ అమృత విద్యని లోకానికంతటికీ పంచిపెడుతున్నాడు. అధికార భేదం లేకుండా అందరూ శ్లోక రూపంలో ఉన్నటువంటి మంత్రాలు చక్కగా చదువుకోండి. చక్కగా చదువుకుని సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహాన్ని పొందండి. మిగిలినటువంటి ఏదైనా ఒక రూపం గురించి మాట్లాడితే ఒకవేళ దాని యందు మీ మనసు తాదాత్మ్యతతో నిలబడిందనుకోండి, దాన్ని దర్శనం చెయ్యాలని మీలో ఉత్సుకత కలిగిందనుకోండి, అటువంటి బింబాన్ని చూడడానికో మూర్తిని చూడడానికో మీరు ప్రయత్నపూర్వకంగా ఒక సంప్రదాయాన్ని పాటిస్తూ ఎక్కడికో వెళ్ళి దర్శనం చెయ్యాలి. సూర్యబింబాన్ని దర్శనం చేయడానికి మీరు వెళ్ళక్కర్లేదు, ప్రతి ఇంటికి ఆయన వస్తాడు. ఎక్కడ చూసినా కనబడతాడు, ఇంటికి కాదు నిలబడితే కనబడుతుంది ఆయన కాంతి. అటువంటి స్వామి కాబట్టి రశ్మిభావన అని కీర్తిస్తూ, ఓ రామ ఎంత గొప్పవాడో తెలుసా ఆయన. సర్వదేవాత్మకో హ్యేష తేజస్వీ రశ్మిభావన ఏష దేవాసురగణాన్ లోకాన్ పాతి గభస్తిభిః. ఏష ఈ బింబం అంటే ఎంత పొంగిపోతున్నాడో చూడండి. తండ్రి ఎంతో సంతోషించాడు అనుకోండి, లేదు పోనీ తండ్రి అంటే కొడుకుని ఎదురుకుండా పొగడకూడదు. శిష్యుడు ఎంతో పొంగిపోయాడు అనుకోండి, గురువుగారి గురించి చెప్పుకొని. గురువుగారు పర్ణశాలలో కూర్చున్నారు, ఏదో తలుపు అలా కొద్దిగా పక్కకుంది, గురువుగారు అక్కడ ఉన్నారు, తాను కొంచెం దూరంగా ఉన్నాడు. ఆ గురువుగారే మహానుభావం, ఎంత గొప్పవారో తెలుసా. తివిరి అజ్ఞాన తిమిర ప్రదీపముగుచు అవ్యయంబగు బ్రహ్మంబును అనుభవించి భరిత సత్తుండు సత్కర్మ నిరతుడతుల భుసురశ్రేష్ఠుడు అలగుండు బుధనుతు. కృష్ణుడు అంతటి వాడు సాందీపని మహర్షి గురించి చెప్తే అంత పొంగిపోయాడు. అంత పొంగిపోతూ చెయ్యి ఇలాగే పెట్టి మా గురువుగారు మా గురువుగారు మా గురువుగారు అని ఇలా ఇలా చూపించి అదే పనిగా ఇలాగే చెయ్యించి మాట్లాడుతుంటాడు. ఆ చెయ్యి ఇలా తీసేసి మాట్లాడడం, ఇలాగే పెట్టి మాట్లాడుతుంటాడు. ఇలాగే పెట్టి మాట్లాడినట్లుగా అగస్త్యుడు ఏష 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 చూపించి మాట్లాడుతున్నాడు. ఆయన ఎవరో తెలుసా? ఆయన మహానుభావుడు. ఏష దేవాసురగణాం లోకాన్ పాతి గభస్తిభిః. పాతి అంటే సంరక్షించడం. ఆయన గభస్తిభిః తన యొక్క కిరణ సముదాయముల చేత కేవలముగా తనని నమ్ముకున్నవారు, తనని ఉపాసన చేసేటటువంటి వారిని మాత్రమే రక్షించేటటువంటి లక్షణం ఉన్నవాడని అనుకోవద్దు. పరమకృతజ్ఞుడై ఎన్నడూ తనకి నమస్కరించని వారిని కూడా అంతే సమాన బుద్ధితో ఆదరించగలిగినటువంటి విశేష దైవం ఆయన. ఆయన యందు ఆ సమబుద్ధి ఉంది. ఏదో రావణాసురుడు పరమశివుడి గురించి స్తోత్రం చేస్తూ అంటాడు, ఆయన అంత సమబుద్ధి కలిగినటువంటి వాడు లోకంలో ఉండడు అంటాడు. అలా సూర్యనారాయణుడు కూడా వీళ్ళు రాక్షసులు కదా, వీళ్ళని నేను ఎలా అనుగ్రహిస్తాను అని కానీ, వీళ్ళు భక్తులు కదా వీళ్ళనే నేను అనుగ్రహించాలని కానీ ఆయన చూడడం. ఆయన అలా చూస్తే కొంతమంది ఉన్న ప్రదేశాలు చీకటిమయాలైపోవాలి. తెల్లవారి లేస్తే లోకకంటకమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఎవరు ఎలా పోయినా పర్వాలేదు, నేను ఒక్కడిని సుఖపడితే చాలనేటటువంటి పరమ దారుణమైన బుద్ధితో సమస్త పాపకర్మలాచరించేటటువంటి వాడి మీద అవే సూర్యకిరణాలు పడుతున్నాయి. ఉదార బుద్ధితో నేను తినడం కాదు, 10 మందికి పెట్టాలనుకునేటటువంటి ఉదార బుద్ధి కలిగినటువంటి వాళ్ళకి కూడా అవే సూర్యకిరణాలు పడుతున్నాయి. నేను అన్నాను కాబట్టి, ఇందాకనే అన్నాను కాబట్టి జ్ఞాపకానికి వస్తోంది. తన జీవితం మొత్తం మీద తల్లి వెళ్ళింది లేదు. డొక్కా సీతమ్మ గారు ఒక్కసారి అంతర్వేది తీర్థానికి వెడదామని బయలుదేరారు. తీరా గోదావరి ఆనకట్ట మీదకి వచ్చేటప్పటికి అవతల నుంచి పెళ్లి బృందం వస్తోంది. పిల్లలు ఏడుస్తున్నారు, ఎండగా ఉందని ఆవిడ పల్లకి దింపారు బొయ్యిలు. అటు నుంచి వస్తున్న పెళ్లి బృందంలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, అమ్మ ఆకలేస్తోందమ్మా ఆకలేస్తోందమ్మా అని పిల్లలు బాధపడుతుంటే ఆ పెళ్లి బృందంలో ఉన్న పెద్దవాళ్ళు అంటున్నారు, గోదావరి దాటిపోతే అవతల పీగన్నవరమే, అక్కడే డొక్కా సీతమ్మ గారు ఉంటుంది, మహాతల్లి అర్ధరాత్రి వెళ్ళిన అన్నం పెడుతుంది, మనందరికీ అన్నం పెడుతుంది, పదండి ఏం బెంగలేదంటున్నారు. డొక్కా సీతమ్మ గారి పేరెత్తారు, వాళ్ళు ఇంటికి ఎడతారేమో, నేను అంతర్వేది ఎడుతున్నానని అంతర్వేది పెడుతున్న తల్లి అంతర్వేది వెళ్లకుండా పల్లకి ఎక్కి ఇంటికి వెళ్ళిపోయి గబగబా వంట చేశారు. ఆవిడ వంట చేస్తుంటే భర్త గారు జోగన్న గారు చూసి పొలంలోంచి, అయ్య బాబోయ్ ఇన్నాళ్ళకి ఈవిడ యాత్రకెళ్ళింది,
ఇప్పుడే అతిథులు వస్తున్నారని చెప్పి పాపం మామిడి పళ్ళు దింపించి పానకం కల్పించి మామిడి పళ్ళు పెట్టి పానకం పెట్టి ఆయన అతిథుల్ని కాపాడారు. ఇంటికి వచ్చేటప్పటికి ఆవిడ అంతర్వేది మానేసి వీళ్ళందరికీ భోజనం పెట్టారు. మహాతల్లి అటువంటి స్థితి కలిగినటువంటి ఉదార బుద్ధి, అంత గొప్ప తల్లి, అంతటి దాత. ఇప్పటికీ నేను అటువైపుగా వెడితే ఆ డొక్కా సీతమ్మ గారు అందరికీ అన్నం పెట్టినటువంటి ఇంటికి ఒక్కసారి వెళ్ళి చూస్తే నాకు గగుర్పాటు కలుగుతుంది. ఏమి మహాతల్లిరా, నిజంగా ఎంతమందికి అన్నం పెట్టిందిరా మహాతల్లి. అటువంటి తల్లి తిరుగాడిన ఇంట్లో నేను కూడా తిరుగుతున్నాను, చాలు నాకు అనిపిస్తుంటుంది ఒక్కొక్కసారి. కాబట్టి అటువంటి మహాపుణ్యాత్ములకు, అంతటి త్యాగబుద్ధితో బ్రతుకుతున్న వాళ్ళకి, అటువంటి నిరతిశయ పుణ్యం ఉన్న వాళ్ళకి, కించిత్ పుణ్యం ఉన్న వాళ్ళకి, తమకున్నంతలో తాము అనుభవించడమే కాకుండా 10 మందిని ఆదరించాలన్న బుద్ధి ఉన్నవాళ్ళు కూడా ఉత్తములే. అందరూ చిత్తశుద్ధి కోసమే చెయ్యాలని లేదు. కనీసం నా ఆకలి ఎటువంటిదో వాళ్ళ ఆకలి అటువంటిది అన్న భావనతో తాను దాచుకోకుండా కొంత తీసి అవతల వాడికి అన్నం పెట్టినా అదేం సామాన్యమైన విషయం కాదు. దాన్ని తక్కువ చేసి మాట్లాడకూడదు. అలా ఉదార బుద్ధితో చేసిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళ మీద అవే సూర్యకిరణాలు పడుతున్నాయి. అవతలవాడు అన్నం తింటుంటే వాడి విస్తరి లాగేసి ఆకలి మంటలతో తన్నుకుంటుంటే చూసి నవ్వుతున్నటువంటి పరమ దౌర్భాగ్యుడి మీద అదే సూర్యకిరణాలు పడుతున్నాయి. రాక్షసుల యొక్క లోకములు రక్షింపబడుతున్నాయంటే ఆయనే తన కిరణముల చేత రక్ష చేస్తున్నాడు. ఎందుకు రక్ష చేయాలి? ఒక్కటి ఆలోచించండి. రాక్షసులన్న వాళ్ళు భగవంతుని యొక్క సంతానము కారని నిర్ధారణ చెయ్యకూడదు. సనాతన ధర్మమునకు జీవమైన సిద్ధాంతం ఏమిటో తెలుసా? భయాన్ని కల్పించేవాడెవరంటే పరమేశ్వరుడే, భయాన్ని తీర్చేవాడెవరంటే పరమేశ్వరుడే. విష్ణు సహస్రనామ స్తోత్రంలో ఏమనుంది? భయకృత్ భయనాశన. భయపెట్టేవాడు భగవంతుడే, భయం తీసేసేవాడు భగవంతుడే. ఘోర రూపం భగవంతుడిది, అఘోర రూపం భగవంతుడిది. తప్ప భయపెట్టడానికి ఓడు, భయం తీర్చడానికి భగవంతుడు అలా ఉండరు సనాతన ధర్మంలో. మరి ఆయన భయం ఎందుకండి పెట్టడం అంటే దానికి కారణం ఆయన కాదు. నేను గత జన్మలలో చేసుకున్న పాపము యొక్క ఫలితాన్ని అనుభవించవలసి వచ్చినప్పుడు నేను భయపడవలసిన సందర్భాన్ని సృష్టిస్తాడు. నేను చేసుకున్నటువంటి పాపము వలన ఇటువంటి దారుణమైన ఫలితములు వస్తాయనేటటువంటి శాస్త్రము యొక్క ప్రమాణాన్ని గుర్తిరిగి నేను ఆయనని శరణాగతి చేసినా, భక్తితో జీవనం చేస్తున్నా, నేను భయపడవలసినంత ఉపద్రవాన్ని ఇవ్వకుండా తగ్గించి నేను అనుభవించగలిగినంత కష్టాన్ని మాత్రమే ఇచ్చి రక్షించగలిగినటువంటి అనుగ్రహశక్తి కూడా ఆ పరమేశ్వరుని యందే ఉంటుంది. అందుకే మీరు చూడండి, భగవంతుని యొక్క ప్రార్థనలు చమత్కారంగా ఉంటాయి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఆదిత్య హృదయ స్తోత్రాన్ని, ఈ మంత్రరాజాన్ని రామచంద్రమూర్తికి ఉపదేశం చేస్తూ అగస్త్య మహర్షి అంటున్నారు, ఈశ బ్రహ్మాచ విష్ణుశ్చ శివస్కంద ప్రజాపతి అంటున్నారు. ఈశ, ఈ సూర్యబింబం ఉన్నదే ఇదే బ్రహ్మ, చ కూడా ఇదే విష్ణు, ఇదే శివుడు. సాధారణంగా మనం లోకంలో త్రిమూర్తులు అని ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదన చేస్తూ ఉంటాం. సృష్టి చేసేటటువంటి వాడు బ్రహ్మ, స్థితి చేసేటటువంటి వాడు విష్ణువు, లయం చేసేటటువంటి వాడు శివుడు అని ఆ ప్రతిపాదన. కానీ యథార్థమునకు అన్ని ఉండే అవకాశం ఉండదు లోకంలో. ఒకే పరమాత్మ ఒక్కొక్క పని చేస్తున్నప్పుడు ఒక్కొక్క పేరు చేత పిలువబడతాడు. ఆయనే సృష్టి చేసినప్పుడు బ్రహ్మ, ఆయనే స్థితికారుడైనప్పుడు విష్ణువు, ఆయనే లయకారుడైనప్పుడు శివుడు. ఇందులో ఏది చేసినా కూడా కేవల కారుణ్యంతో చేస్తాడు. అది మాత్రం చాలా ప్రధానంగా పట్టుకోవలసి ఉంటుంది. సృష్టి యందు కారుణ్యం ఉంటుంది, స్థితి యందు కారుణ్యం ఉంటుంది, లయ యందు కారుణ్యం ఉంటుంది. ఈ మూడు కూడా పరమ కారుణ్యంతో చేస్తాడు భగవంతుడు. సాధారణంగా కరుణ, దయ ఇవి దేని చేత ప్రతిపాదింపబడతాయి అంటే ఎరుపు చేత ప్రతిపాదింపబడతాయి. అందుకే అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాశాంకుశ పుష్పబాణ చాపాం అని అమ్మవారి మీద ప్రార్థనా శ్లోకం.
అరుణాం కరుణాతరంగితాక్షీం, ఆవిడలోంచి ఉద్భవమైనటువంటి ఆ ఎరుపు కాంతి ఉన్నదే, ఆ కాంతి ఆమె యొక్క దయకు పర్యాయపదం. ఆమె యొక్క ప్రేమ ఎరుపు రంగుగా అభివ్యక్తమవుతుంది. సూర్యోదయ సమయమునందు కూడా ఎరుపు రంగు వస్తుంది, అరుణోదయం అంటాం. సూర్యాస్తమయం సమయంలోనూ ఎరుపు రంగు వస్తుంది. యథార్థమునకు అన్ని వేళలా ఎరుపు ఆయనతోనే ఉంటుంది. అటువంటి పరమాత్మ స్వరూపమైనటువంటి సూర్యబింబం ఏదున్నదో అదే బ్రహ్మ, అదే విష్ణువు, అదే శివుడు. అంటే దాని అర్థం ఏమిటి? ఆయనే సృష్టికర్త, ఆయనే స్థితికర్త, ఆయనే ప్రళయకర్త. ఇందులో ఆయన ఉదయం వేళ ఉపాసన చేయబడినప్పుడు, వైదికుల చేత ఉపాసన చేయబడుతున్న సమయంలో సంధ్యావందనం చేసేటప్పుడు తెల్లవారుజాము కాలంలో సృష్టికర్త అయినటువంటి బ్రహ్మస్వరూపంగా ఆరాధన చేస్తారు. మధ్యాహ్న కాలంలో ఆయనని పరమశివ స్వరూపంగా ఆరాధన చేస్తారు. సాయంకాలం వేళలో సూర్యాస్తమయం జరిగే సమయంలో ఉండేటటువంటి బింబాన్ని విష్ణు స్వరూపంగా ఆరాధన చేస్తారు. కాబట్టి మూడు మూర్తులుగా కూడా ఆరాధింపబడేటటువంటిది ఏది అంటే పరబ్రహ్మస్వరూపమైనటువంటి ఆ సూర్యనారాయణమూర్తి. ఇక్కడ నేను ఒక్క పరబ్రహ్మమే సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త అన్న విషయాన్ని బాగా మీ యందు నిర్ధారించడం కోసమని నిన్నటి రోజున తల్లిని ఉదాహరణగా చెప్పాను. మీ అందరికీ జ్ఞాపకం ఉండే ఉంటుంది. మీకు అది ప్రతి ఉదాహరణలో కనపడుతుంటుంది. నేను ఒక సముద్రపు ఒడ్డుకి వెళ్ళాను అనుకోండి, ఒక్కడిని దూరంగా కూర్చున్నాను, అలలు వస్తున్నాయి, మంచి మెత్తటి తడిసినటువంటి ఇసుక కనపడింది. నాకు ఏదో ఒక చిన్న దేవాలయం నిర్మాణం అనిపించి నా కుడికాలు పాదం తీసి అక్కడ పెట్టి ఆ తడి ఇసుకంతా కూడా తీసుకొచ్చి ఆ పాదం మీద పోసుకుని మెత్తి దాని మీద ఒక శిఖరం కట్టి మెల్లగా అందులోంచి పాదం యువతలకి లాగేశాను. చిన్నతనంలో ఇవన్నీ పిల్లలు ఆడే ఆటలే, ఇప్పుడు ఆడుతున్నారో లేదో నాకు తెలియదు. ఆ పాదం తీసేస్తే ఆ పాదం తీసేసినప్పుడు లోపలికి అంతరాలయంలాగా ఏర్పడుతుంది. తడి ఇసుక కదూ, బొటన వేలుతో ఇలా ఇలా అద్దితే అది ఒక చక్కటి అంతరాలయ ప్రాంగణంలా వస్తుంది. తడి ఇటుకతోటే గోడ కట్టి, తడి ఇటుకతోటే నందీశ్వరుణ్ణి పెట్టి, ఆ పక్కన ఎక్కడో సముద్ర కెరటంలో కొట్టుకొస్తున్నటువంటి మందార పువ్వు యొక్క ఆకుపచ్చటి ముచిక లాగితే అందులో తెల్లటి స్ఫటికలింగం లాంటిది ఉంటుంది. అది గిల్లి ఎర్రటాపు చతురస్రాకారంగా కత్తిరించి అది పెట్టి అదే పీఠమని దాని మీద ఈ తెల్లటి స్ఫటికలింగాన్ని ప్రతిష్ఠ చేసి అలా కెరటంలో అవతలకి కొట్టుకొచ్చిన ఒక చీపురు పుల్ల తీసి దానికి అటుగా వచ్చిన ఓ ఆకుముక్క తగల్చి ధ్వజస్తంభం అని దానికి పెట్టి చుట్టూ ప్రాకారం కట్టి ఉపాలయాలని చెప్పి చిన్న చిన్న గుళ్ళు పెట్టి దేవాలయాన్ని నిర్మాణం చేసి గొప్ప దేవాలయం కట్టానని మురిసిపోయాడు. చీకటి పడిపోయి ఇంటికి వెళ్ళిపోవాలి, లేచి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు ఆ దేవాలయానికి సృష్టికర్త ఎవరు? నేనే. ఆ దేవాలయం ఇంత బాగుందని మురిసిపోయి ఎందరో భక్తులు చూడడానికి లోపలికి వస్తున్నారు, దర్శనం చేసుకుంటున్నారు, ఆ ముఖమంటపంలో ప్రాకారంలో కూర్చుంటున్నారు, స్తోత్రాలు చేసుకుంటున్నారని చెప్పి అక్కడికే కొట్టుకొచ్చినటువంటి పూసలన్నీ తీసి నత్తగొల్లలు, శంఖాలు అన్నీ అక్కడక్కడ పేర్చి జనసమూహాలన్నారు. ఇప్పుడు ఆ దేవాలయం వంక చూసి మురిసిపోయినప్పుడు, ఆ దేవాలయాన్ని నేను నిర్వహిస్తున్నాను అనుకున్నప్పుడు ఏదో అక్కడ ఉన్నటువంటి మెరిసిపోతున్నటువంటి ఆ చిన్న చిన్నవి ఆ సముద్రంలో కొట్టుకొచ్చినటువంటి పదార్థం తీసి చతురస్రాకారంలో ఏర్పడని గవ్వల్లాంటివి ఉంటాయి. ఇవన్నీ వజ్రాలు, వజ్రాలతో శివలింగాన్ని పూర్తి చేస్తున్నానని ఓం నిధనపతయే నమః, ఓం నిధనపతాంతికాయ నమః అని పూజ చేశాను. 50 ఏళ్ళయింది ఈ గుడి కట్టి. దీనికి కుంభాభిషేకం చేస్తానని కాసి నీళ్లు తీసి దాని మీద పోశాను. ఇప్పుడు ఆ దేవాలయ నిర్వాహకుడు ఎవరు? నేనే స్థితికర్త. లేచి వెళ్ళిపోతూ ఇంత కష్టపడి కట్టాను. ఎవడైనా దుర్మార్గుడు వచ్చి చట్టుకుని కాలుపోతూ అంతాడేమో. ఈ దేవాలయం వెళ్ళిపోతూ ఇలా ఉంటే ఏ కుక్కైనా వచ్చి ఏదైనా అపభ్రంశపు పని చేస్తుందేమో అని మళ్ళీ నేనే నా చేత్తో సారా దేవాలయాన్నంతటినీ మళ్ళీ ఇసుకలోకి కలిపేశాను. ఇప్పుడు దానికి సృష్టికర్త ఎవరు? నేనే. దానికి స్థితికర్త ఎవరు? నేనే. దానికి ప్రళయకర్త ఎవరు? నేనే. ఆ గుడి కడుతున్నప్పుడు సృష్టికర్తని, దాన్ని నిర్వహించినప్పుడు స్థితికర్తని, దాన్ని మళ్ళీ ఇసుకలోకి కలిపేసినప్పుడు ప్రళయకర్తని.
సముద్రపు ఒడ్డున కూర్చుని ఇసుకతో గుడి కడితే నేనే సృష్టికర్తని, స్థితికర్తని, ప్రళయకర్తని అవగాలేనిది ఒక్క పరబ్రహ్మం సృష్టి చేసినప్పుడు సృష్టికర్త, నిర్వహించినప్పుడు స్థితికర్త, లయం చేసినప్పుడు ప్రళయకర్త అవుతాడని ప్రతిపాదన చేస్తే అందులో ఆశ్చర్యకరమైన విషయం ఏముంటుంది కనుక ఆ ఒక్క తత్వమే ఈ మూడిటిని చేస్తూ ఉంటుంది. అయితే ఏదో కర్మగా ఏదో పనిగా చెయ్యడం కాదు, ఈ చెయ్యడంలో రెండు అద్భుతమైనటువంటి విశేషాలు ఉంటాయి. పోతన గారు భాగవత ప్రారంభం చేస్తూ అంటారు, శ్రీకైవల్యపదంబు చేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ కేళిలోల విలస దృగ్జాల సంభూత నానాకంజాత భవండ కుంభకు మహానందాంగనాఢింబకున్ అంటారు. కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు. అవలీలగా కేవలము తన చూపుల చేత ఈ సమస్త బ్రహ్మాండములను సృష్టించగలిగినటువంటి అద్వితీయమైనటువంటి ఒక శక్తి ఘాతమని. అది చతుర్ముఖ బ్రహ్మగారు ఆ సృష్టి శక్తి. అందుకే ఎక్కడైనా సరే పితామహ శబ్దం చేత ఆయన గౌరవింపబడుతూ ఉంటాడు. నా తండ్రిని సృజించినటువంటి వాడు అన్న భావన చేత ఆయనని లోకం కీర్తిస్తుంది. మీరు చూడండి, విష్ణు స్థితికర్త అయి అవతార స్వీకారం సాధారణంగా ఎందుకు చేయవలసి వస్తుందంటే బ్రహ్మగారు ఏవో వరాలు ఇస్తారు. ఆ వరాలు పొందిన రాక్షసులు ఉద్ధతి పొంది స్వర్గలోకం మీద దాడి చేసి లోకకంటకులై ధర్మ వ్యతిరేకమైనటువంటి ప్రవర్తనతో వాళ్ళు నడవడిని పొంది ఉంటే మళ్ళీ వాళ్ళని నిగ్రహించడానికి శ్రీ మహావిష్ణువు అవతార స్వీకారం చేసి రాక్షస సంహారం చేసి ధర్మాన్ని నిలబెడుతూ ఉంటారు. నువ్వు అస్తమానం ఇలా వరాలు ఇస్తున్నావు, దానివల్ల నేను అవతార స్వీకారం చేయవలసి వస్తోందని ఎప్పుడూ శ్రీ మహావిష్ణువు గదమాయించరు బ్రహ్మగారిని. ఎందుకంటే అది ఒక గౌరవనీయమైన పదవి. సృష్టికర్త అంటే లోకములను సృజించినటువంటి వాడు. ఆయన హేళగా సృజిస్తాడు. ఆ పరబ్రహ్మం హేళగా సృజించడం ఒక ఎత్తైతే అది ఏదో వేడుక కోసం ఏదో ఇన్ని కోట్ల మందిని మొదట పుట్టిద్దాం, మొదటి క్రమంలో ఇన్ని కోట్ల మంది పెడతారు అని ఏదో తయారు చేయడం ఉండదు. ఆ సృష్టి యందు అనేకానేకమైనటువంటి విషయములు కారుణ్యముతో కూడుకున్నవై ఉండాలి. ఎలా అంటారేమో మీరు, ఇవ్వాలంటే ఈ శరీరంలో ఉన్నాను నేను, కానీ ఈ శరీరంలోకి రాకముందు ఎక్కడో ఏదో శరీరంలో ఉన్నాను. ఆ శరీరం వదిలిపెట్టేసి మా అమ్మగారి కడుపులోకి వచ్చాను. మా అమ్మగారి కడుపులో తయారైనటువంటి శరీరంలోకి ప్రవేశించాను. కాతే కాంత కస్తే పుత్ర సంసారూయమతీవ విచిత్ర కస్యత్వం కక్కుతయాయాత తత్వంచింతియతదీయభ్రాత అంటారు శంకర భగవత్పాదులు. ఎక్కడో గత జన్మలో నేను పొందినటువంటి శరీరాన్ని విడిచిపెట్టేసి ఈ జన్మలో మా అమ్మగారి కడుపులో తయారైనటువంటి శరీరంలోకి ప్రవేశిస్తున్నాను. ప్రవేశించే ముందు ఈ జీవుడికి చేసినటువంటి పాపపుణ్యములు ఉంటాయి. అసలు ముందు ఈ పాపపుణ్యాల్ని లెక్క కడతాడు. లెక్క కట్టి ఈ జీవుడు ఎక్కడ శరీరాన్ని తీసుకోవాలి, ఏ లోకంలో తీసుకోవాలి నిర్ణయం చెయ్యాలి.